Trigonometry, ECET previous questions, part 7. A square root of 3 plus 4i is. So 3 plus 4i square root value find out చేయాలి. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చేసి ఏం చేస్తామంటే మనము a plus b into i. సో దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a square minus b square plus 2ab into i ప్లస్ 2ab ఇంటూ i అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నట్టు ఇక్కడ 3 ప్లస్ 4i ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కావాలి. సెకండ్ టర్మ్ వచ్చేసి ఏంటి 2ab ఉండాలి. సో కాబట్టి 3 ప్లస్ 4i. సో ఈ టర్మ్ వచ్చేసి ఏమవుతుంది 2ab అవుతుంది. సో 2ab ఈక్వల్ టు 4, ab ఈక్వల్ టు 2. నెక్స్ట్ సో ఈ టర్మ్ వచ్చేసి ఏంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇక్కడ ఈ రెండు అబ్జర్వ్ చేస్తాను, నేను a అండ్ bని ఫైండ్ అవుట్ చేస్తాను. a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 1. సో a ఈక్వల్ టు b ఈక్వల్ టు 1, a ఇంటూ b 2 అవుతుంది. ఇక్కడ చూడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ చేస్తున్నాను, 2 స్క్వేర్ మైనస్ 1, 2 స్క్వేర్ మైనస్ 1 వాల్యూ 4 మైనస్ 1 వాల్యూ 3 సరిపోయింది. కాబట్టి a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 1 నేను చూజ్ చేసుకుంటున్నాను. సో ఈ కండిషన్ కూడా వెరిఫై అయింది నాకు. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ చేస్తే 4 మైనస్ 1 వచ్చింది, 3 సరిపోయింది. సో కాబట్టి వచ్చేసి ఏం చేయొచ్చు డైరెక్ట్ మనము, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ప్లస్ 4i అంటే ఏం రాయొచ్చు మనము వాల్యూ. సో ఎక్కడేమో వచ్చింది వాల్యూ, ఏ వాల్యూ అంతా 2 ఉంది, బి వాల్యూ 1 ఉంది. సో కాబట్టి ఏ వాల్యూ 2 రియల్ వాల్యూ ప్లస్ బి వాల్యూ 1. సో i ఇంటూ, సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి 2 ప్లస్ i. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. The period of f of x equal to mod sin x equal to అడుగుతున్నాడు. సో నార్మల్గా sin x యొక్క టైం పీరియడ్ వాల్యూ 2π ఉంటుంది. నెక్స్ట్ mod sin x ఈక్వల్ టు π. mod sin x ఆర్ sin x వాల్యూ ఈక్వల్ టు sin స్క్వేర్ x ఈక్వల్ టు π అవుతుంది. సో ఎలా అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ ఫామ్ డ్రా చేస్తున్నాను, sin x వేవ్ ఫామ్. సో పాజిటివ్ సైకిల్, నెగిటివ్ సైకిల్, 0, π, 2π, 3π, 4π. సో సైన్ వాల్యూ sin x యొక్క వేవ్ ఫామ్ ఇది. సో పీరియడ్ టైం పీరియడ్ 2π టైం పీరియడ్ ఏమవుతుంటుంది రిపీట్ అవుతుంటుంది. సో కాబట్టి దీని యొక్క టైం పీరియడ్ చేసి ఏమొస్తుంది 2π వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము sin xని మోడ్ చేస్తున్నాము. సో మోడ్ sin x చేస్తున్నాం కాబట్టి సో పాజిటివ్ వాల్యూ మోడ్ చేస్తున్నాను, సేమ్ అదే పాజిటివ్ వేవ్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ సైకిల్ ఉంది, నెగిటివ్ సైకిల్కి మోడ్ అప్లై చేస్తే నెగిటివ్ వచ్చేసి ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. సో నెక్స్ట్ పాజిటివ్ ఎలాగ ఉంటుంది, నెగిటివ్ కూడా ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది. సో 0 to π, 2π, 3π, నెక్స్ట్ 4π. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓవర్ టైం పీరియడ్ పై టైం పీరియడ్లో వేవ్ ఫామ్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి మోడ్ sin x యొక్క టైం పీరియడ్ వచ్చేసి ఏంటి π. లేదంటే మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకుని ఆన్సర్ రాసేయండి. లేదు మీకు ఇది ఈజీగా అర్థం కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈవెన్ సైన్స్ స్క్వేర్ తీసుకున్న కూడా అలాగే ఉంటుంది. సైన్స్ స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూ స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ వాల్యూ స్క్వేర్ చేసినా పాజిటివ్ వస్తుంది. సో అలాంటి కేసులో π, 2π, 3π. సో టైం పీరియడ్ వచ్చేసి ఏమొస్తుంది వాల్యూ π ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a plus b equal to 45 then 1 minus cot a into 1 minus cot b equal to. సో జస్ట్ వెరిఫికేషన్ ద్వారా నేను అప్లై చేస్తాను. ఇక్కడ a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 45 తీసుకునే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే cot 0 వాల్యూ ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి ఏం చేస్తున్నాను నేను a ఈక్వల్ టు 90, b ఈక్వల్ టు -45. సో రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ నాకు 45 వస్తుంది. కాబట్టి a 90, b -45 తీసుకున్నాను. సో cos 90 వాల్యూ 0,
నెక్స్ట్ అలాగే కాస్ -45, సో మైనస్ ఆఫ్ -1, సో 1 into 2, 1 into 2 value 2. So option C is correct option. The value of sin 78 degrees plus cos 132 degrees. సో దీన్ని ఫస్ట్ రీఅరేంజ్ చేసుకుంటున్నాను. 132ని 132 వచ్చేసి ఎలా చేస్తున్నట్టు వాల్యూను 90 + 42 రాస్తున్నాను. సో కాబట్టి సైన్ ఆఫ్ 78 ప్లస్ కాస్ 90 + 42. సో కాస్ 90 ఉంది, కాస్ 90 వాల్యూ కాస్ 90 ఉంది కాబట్టి సైన్ కాస్ అనేది సైన్ అవుతుంది కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను సైన్ రాశాను, సైన్ 42. నెక్స్ట్ 90 + 42, సో 90 ప్లస్ కాబట్టి వచ్చేసి ఏ క్వాడ్రంట్ 0 90 90 ఇక్కడ 180 270 అగైన్ 360 వస్తుంది. సో 90 ప్లస్ అంటే సో ఈ క్వాడ్రంట్ వస్తుంది వచ్చి సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వాల్యూ మైనస్ వస్తుంది కాబట్టి -42 degrees, 45 కాదు 42 degrees. నెక్స్ట్ అలాగే సైన్ 78. సో ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే మనకు sin C - sin D ఫార్మాట్ ఉంది. సో sin C - sin D ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఫార్ములా sin C - sin D = 2 cos C + D/2 sin C - D/2. సో ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే 2 into cos ఆఫ్ సో C + D, సో 78 + 42/2 into sin ఆఫ్ 78 - 42/2. సో 78 + 42 వాల్యూ వచ్చేసి 120 వస్తుంది. 120/2 అంటే 60 degrees. సో cos 60. నెక్స్ట్ సైన్ ఆఫ్ 78 - 42 వాల్యూ 36, 36/2 వాల్యూ వచ్చేసి 18, సో sin 18. cos 60 వాల్యూ 1/2, 2 into 1/2 sin 18 వాల్యూ సో √5 - 1/4. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 2 క్యాన్సల్, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి √5 - 1/4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. A + B + C = π, సో ఇక్కడ π ఉండాలి. దెన్ sin 2A + sin 2B + sin 2C = అడుగుతున్నాడు. సో వీటిని మనం జస్ట్ సబ్స్టిట్యూషన్తో సాల్వ్ చేస్తాం, వెరిఫై చేస్తాము ప్రాబ్లమ్ని. A + B + C = 180 అడుగుతున్నాడు కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే సో ఈచ్ యాంగిల్ 60 degrees అనుకుంటాను. సో A = B = C = 60. సో 60 + 60 + 60 వాల్యూ 180 వస్తుంది. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అన్ని సేమ్ అనుకున్నాను కాబట్టి 2A + 2A 2B 2C ఇవన్నీ సేమ్ వాల్యూస్, ఎందుకంటే యాంగిల్ సేమ్ అనుకున్నాను కాబట్టి. ఇది వచ్చేసి ఏమనుకుంటున్నాను సో కాబట్టి 3 times ఆఫ్ 2A sin 2A అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమనుకున్నా అక్కడ A = B = C అనుకున్నాను కాబట్టి 2A 2B ఈ వాల్యూ కూడా సేమ్ అవుతాయి. రౌండ్ సమ్ చేస్తున్నా కాబట్టి అన్ని 3 times అవుతుంది. సో కాబట్టి ఇక్కడ 3 times ఆఫ్ sin 2A sin 2 into A వాల్యూ 60 అనుకున్నాము. సో 2 into 60 120 sin 120 వాల్యూ sin 120 వచ్చేసి ఎలా రాయొచ్చు అంటే మనం 90 + 30 sin ఆఫ్ 90 + 30. సో 90 + 30 sin 90 కాబట్టి చేంజ్ అవుతుంది, సైన్ అనేది కాస్ 30. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ వాల్యూ పాజిటివ్ వస్తుంది. సో 3 into cos 30 వాల్యూ √3/2. సో ఫైనల్గా వచ్చేసి ఏంటి 3 √3/2. సో 3 √3/2 వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చేసి ఏంటి దేనికి ఈక్వల్గా ఉంది 3 √3/2. సో సిమిలర్గా అలాగే ఇచ్చిన ఆప్షన్స్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఎక్కడైతే 3 √3/2 వస్తుందో అది వచ్చేసి ఏంటి ఫైనల్గా మనకి ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటాను.
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి 4 ఇంటూ కాస్ ఏ కాస్ 60. సో కాస్ 60 వాల్యూ 1/2. నెక్స్ట్ కాస్ బి కాస్ 60 వాల్యూ అగైన్ 1/2. నెక్స్ట్ కాస్ సి వాల్యూ అగైన్ 1/2. సో సాల్వ్ చేస్తే మనకి ఎక్కడ రూట్ 3 టర్మ్స్ రావు. సో సింప్లిఫికేషన్ గురించి చేయని అవసరం లేదు. సో ఆప్షన్ రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ బి. సో 4 ఇంటూ సైన్ 60. సో √3/2 కాస్ 1/2. నెక్స్ట్ అలాగే సైన్ సి సైన్ 60 √3/2. సో ఇక్కడ మనకి 3√3 రాలేదు. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 3/2 వస్తుంది. సో మనకు 3√3/2 కావాలి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే సి 4 ఇంటూ కాస్ 60 1/2 √3/2. సో ఇక్కడ కూడా అగైన్ 2 క్యాన్సిల్ అయితే వాల్యూ వచ్చేసి √3/2. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి. సో 4 ఇంటూ √3/2 ఇంటూ √3/2. సో ఇక్కడ 4 క్యాన్సిల్. సో √3 ఇంటూ √3 వాల్యూ 3 వస్తుంది. సో 3 ఇంటూ √3/2. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆప్షన్.